వేదిక ముందున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. చాలా రోజుల తర్వాత ఒక సభలో మాట్లాడుతున్న మిత్రుడు విష్ణుప్రసాద్, నేను 2003లో సంగారెడ్డికి సబ్ ఇన్స్పెక్టర్గా వెళ్ళాను. అది సుదీర్ఘంగా 2009 వరకు పనిచేసినాను, చరిత్రలో ఎవరు పనిచేయని విధంగా. ఆ తర్వాత మళ్ళీ సంగారెడ్డిలో డిఎస్పీగా కూడా పనిచేయడం జరిగింది. సంగారెడ్డి జిల్లాలో ఇంకా వేరే ప్లేస్లో కూడా పనిచేయడం జరిగింది. ఆయన సంగారెడ్డిలోనే స్థిరపడిపోయినాడు. నన్ను సంగారెడ్డి పేరుతోనే గుర్తిస్తుంటారు. ఆ విధంగా మారింది. ఆ మధ్య ఒక సీనియర్ ఆఫీసర్ నాకు కాల్ చేసినాడు. నేను ఒక స్టేషన్లో పనిచేస్తున్నప్పుడు నన్ను అడిగాడు. ఆయనకు నేనున్నాను తెలియదు, ఎవరో ఒకరు ఆఫీసర్ అని చెప్పి కాల్ చేసినాడు ఆ ఆఫీస్ నెంబర్కి. నేను ఆఫీసర్ని గుర్తుపెట్టి, సార్ నమస్తే సార్, శ్రీధర్ అన్నాను. ఏ శ్రీధర్ అన్నాడు. వాయిస్ గుర్తుపెట్టినాడేమో, సంగారెడ్డి శ్రీధర్ అన్నాడు. ఎస్ సార్ అన్నాను. అట్లా నేను లోపలికి అడుగు పెట్టగానే సంగారెడ్డి మిత్రులందరూ సంతోషంగా కనబడుతున్నారు. నేను కూడా చాలా సంతోషపడ్డాను. సంగారెడ్డి పేరున్న సంగారెడ్డి మిత్రులను చూసినా సంతోషం కలుగుతుంటుంది. ఇక విష్ణు అదే సంవత్సరం అక్కడికి విలేకరిగా వచ్చినాడు. 2003 5లోనా? సరే, నేను 2003లో వచ్చాను. నేను 2 ఏళ్ళు సీనియర్ సంగారెడ్డి. అయితే నాకు మొదటి నుంచి కూడా విలేకరులతోటి, చాలామందికి పోలీస్ శాఖలు ఉన్న వాళ్ళకి విలేకరులకు కొంచెం వైరం ఉంటుందేమో, నాకేమో ఫ్రెండ్షిప్ ఉంటుంది. అది ఎప్పుడు ఎక్కడ పనిచేసినా అది ఏర్పడుతూనే ఉంటుంది. ఆ విధంగా నేను కూడా ఎంసీజే చేయడం జరిగింది. అప్పుడప్పుడు వీళ్ళ దగ్గర నుంచి మైక్ తీసుకొని నేను కూడా మన టీవీలో యాంకర్లు కానీ, న్యూస్ రీడర్లు కానీ, లేకపోతే రిపోర్టర్లు కానీ చేసేదాన్ని ఇమిటేట్ చేస్తూ కొంచెం జోక్ చేసుకునే వాళ్ళం కూడా. ఈ రకంగా జరుగుతుండేది. ఏదేమైనా ఒక మాట చెప్తాను. ఏంటంటే, ఎప్పుడు నేను చెప్తుంటా ఏంటంటే, రవిగాంచని చోట కవిగాంచును అంటారు. రవిగాంచని చోట కవిగాంచును అంటే, రవి అంటే సూర్యుడు. సూర్యుడు చూడని ప్రదేశం ఏది ఉండదు భూగోళం మీద. అటువంటి ప్రదేశాన్ని కూడా కవి గాంస్తాడు. అంటే అన్ని సమస్యలు ఎక్కడున్నా ఏ మూలను కూడా కవి స్పృశిస్తాడని దాని యొక్క అర్థం. నేను చెప్తుంటాను, కవిగాంచని చోట విలేకరి గాంచున్. రవిగాంచని చోట కవిగాంచున్, కవిగాంచని చోట విలేకరి గాంచున్. ఇక్కడ ఈయన కవి విలేకరి రెండైనాడు. ఆయన విలేకరి, కవి కూడా. ఇంకా బ్రహ్మాండంగా కాంచుతున్నాడు అన్ని. ఆ పుస్తకం చూస్తే నాకు ముందు కాపీ నాకు అందలేదు. ఫేర్ కాపీ కానీ చిత్తుపతి కానీ అన్నీ ఉంటే దాన్ని సుదీర్ఘంగా చదువుకొని దాని మీద నేను నా స్పందన తెలియజేసేవాడినేమో, కానీ దాన్ని చదవకపోవడం వల్ల దాని మీద పూర్తి స్పందన నేను తెలియలేని పరిస్థితిలో ఉన్నా. ఇక్కడ నుంచి ఈ మీటింగ్ నుంచి వెళ్ళిన తర్వాత దాన్ని చదువుతాను నేను. అయితే ఎప్పుడు మాట్లాడుతుండేది బాగా ఆయన సమాజం పట్ల స్పందన కావచ్చు, లేకపోతే అనేక విషయాల పట్ల కానీ చర్చించుకునేది. చాలాసార్లు మాట్లాడేది. నాతోటి కూడా అనేది, నాకు సబ్ ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు ఒకరోజు అంబేద్కర్ స్టాచ్యూ పక్కన పాత బస్ స్టాండ్కి వెళ్తుండే, అక్కడ ఎందుకో ఏదో విషయంలో నిలబడ్డాం. ఆ రోజు కలిసాను. ఆ రోడ్డు మీద నిలబడి, నేను యూనిఫామ్లోనే ఉన్నాను, కానీ నేను యూనిఫామ్లో సంగారెడ్డిలో ఎక్కడ పడితే అక్కడ ఏ చౌరస్తా మీద అందరితో మాట్లాడుతూ ఉండేది. కాబట్టి అక్కడ మాట్లాడుతుంటే ఏదో విషయం మాట్లాడుతున్నాం, చాలాసేపు మాట్లాడినాం. నన్ను అన్నాడు, మీరు చెప్పుకుంటూ ఎక్కడికో తీసుకెళ్తారు సార్, ఆ మధ్యలో టాపిక్ని అంటే దానికి సంబంధం ఉన్నటువంటి టాపిక్లో ఎక్కడెక్కడికో తీసుకెళ్తారు, మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తుంటారు అని చెప్పి నాకు అన్నాడు. అది గుర్తుంది. ఇదే విషయాన్ని మనం ఒక సీనియర్ ఆఫీసర్ కూడా అన్నాడు, మీతో మాట్లాడుతుంటే ఎక్కడికో తీసుకెళ్తాం, మళ్ళీ తీసుకెళ్తే దీన్ని కనెక్ట్ చేసి తీసుకెళ్తుంటాం అని చెప్పేసి. అది విష్ణు అన్న మాట అని చెప్పి నాకు అప్పుడు గుర్తొచ్చింది. ఇక తర్వాత అనుకోవడం జరిగింది, మేక మురుస్తుంది అని చెప్పేసి. ఎప్పుడైనా మేకలు మురుస్తూనే ఉంటాయి. మీ కలం ఎప్పటికీ ప్రజల గొంతుగా ఉండాలని చెప్పేసి ధన్యవాదాలు, అభినందనలు. మీ సాహిత్య స్ఫూర్తి అక్షరయాత్రకు నా యొక్క శుభాకాంక్షలు. విష్ణుప్రసాద్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్ష తెలియజేస్తూ, వేదిక పైన ఈరోజు ఈ సభలో పాల్గొనడం వల్ల నేను సుద్దాల అశోక్ తేజ గారిని గెలుచుకునే అవకాశం కల్పించింది. వారికి ఈ సందర్భంగా నేను అశోక్ తేజ గారిని కలిసే అవకాశం కల్పించిన విష్ణుప్రసాద్ గారికి మరోసారి ధన్యవాదాలు. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.